టీమిండియా సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టీ20లో క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తో వీళ్లు పొట్టి ఫార్మాట్ కు గుడ్ బై చెప్పేశారు. ఇంకొన్నాళ్లు ఆడే సత్తా ఉన్నా కొనసాగటానికి వాళ్లు నిరాకరించారు. ఇక మీదట వన్డేలు, టెస్ట్ల మీదే ఫోకస్ చేయనున్నారు. వచ్చే ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. అలాగే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ ఎలాగో ఉంది కాబట్టి ఆ 2 ట్రోఫీలు నెగ్గి కెరియర్ ను మరింత చిరస్మరణీయంగా చేసుకోవాలని చూస్తున్నారు. తాము పక్కకు జరగటం వల్ల టాలెంటెడ్ యంగ్స్టర్స్ కు టీంలో ఛాన్స్ దొరుకుతుందని రిటైర్మెంట్ టైంలో కోహ్లీ చెప్పారు. అయితే ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే విరాట్, రోహిత్ తప్పు చేశారని అనిపించక మానదు. టీ20 వరల్డ్ కప్ ముగిసిన వెంటనే జింబాబ్వే టూర్ కు పయనమైంది యంగ్ ఇండియా. సీనియర్ల గైర్హాజరీలో యువకులతో నిండిన ఈ టీంను శుభ్మన్ గిల్ కెప్టెన్ గా ముందుండి లీడ్ చేస్తున్నారు. అతనితో పాటు ఐపీఎల్ సంచలనం అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రియాన్ పరాగ్, రింకు సింగ్, ధ్రువ్ జురెల్ లాంటి టాలెంటెడ్ ప్లేయర్లతో నిండిన టీం జింబాబ్వేకు వెళ్లింది. అయితే మొదటి టీ20లోనే మన టీంకు షాక్ తగిలింది. తొలి మ్యాచ్ లో ఆతిథ్య జట్టును మన బౌలర్లు 115 పరుగులకే కట్టడి చేశారు. ఇక మ్యాచ్ మనదేనని అంతా అనుకున్నారు. కానీ భారత బ్యాటర్లు అట్టర్ ఫ్లాప్ అయ్యారు. మన జట్టు ప్రస్తుతం 12 ఓవర్లలో 47 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. జింబాబ్వే దెబ్బకు మన టీం బ్యాటర్స్ అంతా పెవిలియన్ కు క్యూ కట్టారు. ఒక గిల్ తప్పితే ఇంకెవరూ సింగిల్ డిజిట్ దాటలేదు. అభిషేక్, రింకు డకౌట్ అయ్యారు. ప్రస్తుత సిట్యుయేషన్ చూస్తుంటే మ్యాచ్ లో భారత్ ఓడటం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో ఇప్పుడు అందరూ రోహిత్ కోహ్లీని తప్పుపడుతున్నారు. నిన్నటి వరకు టీ20 వరల్డ్ కప్ గెలిచామని అందరూ సంబరపడ్డాం. ఇప్పుడు జింబాబ్వే చేతిలో ఓడితే దేశం పరువు పోతే బాధ్యత ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. కనీసం 2 అంకెల స్కోర్ కూడా చేయలేని ఈ యంగ్స్టర్స్ కోసమా రోకో జోడీ త్యాగాలు చేసిందని అంటున్నారు. జింబాబ్వే లాంటి పసికున్న చేతిలో ఓడితే కప్ గెలిచి కూడా పరువు నిలబడదు కదా అని కామెంట్స్ చేస్తున్నారు. రోహిత్, కోహ్లీ ఈజీగా ఇంకో 2 ఏళ్లు ఆడొచ్చని, వాళ్లు టీంలో ఉంటూ యంగ్స్టర్స్ ను గైడ్ చేస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. మరి రిటైర్మెంట్ ప్రకటించి రోహిత్, కోహ్లీ తప్పు చేశారని మీరు భావిస్తున్నట్లయితే కామెంట్ చేయండి.